డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్, వీటిని పవర్ హౌస్ ఆఫ్ న్యూట్రియంట్స్ అంటారు. ఇప్పుడున్న రోజుల్లో హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రతిరోజు డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ఒక పార్ట్ అయిపోయింది. ఇవి డైలీ తీసుకుంటున్నా కూడా స్టిల్ విటమిన్ అండ్ మినరల్ టాబ్లెట్స్ వేసుకుంటూనే ఉంటారు. దీనికి మెయిన్ రీజన్ ఈ డ్రై ఫ్రూట్స్ని తీసుకునే విషయంలో 90% మంది మిస్టేక్స్ చేస్తుంటారు. మరి ఆ మిస్టేక్స్ ఏంటి? డ్రై ఫ్రూట్స్ నుండి వచ్చే అన్ని రకాల న్యూట్రియంట్స్ మన బాడీకి అందాలంటే ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఫుడ్ అండ్ హైజీన్. ఈ డ్రై ఫ్రూట్స్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల బ్రెయిన్ హెల్త్, హార్ట్ హెల్త్, డైజెషన్ సిస్టమ్, స్కిన్ హెల్త్, ఇమ్యూన్ సిస్టమ్ ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి. కానీ ఈ డ్రై ఫ్రూట్స్ని సరైన పద్ధతిలో తీసుకోకపోతే డైజెషన్ సిస్టమ్ స్లో అవడమే కాకుండా నిద్ర పట్టకపోవడం అండ్ ఈవెన్ వెయిట్ కూడా ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ డ్రై ఫ్రూట్స్ని ఏ టైంలో తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోవాలి, అలాగే వీటి నుండి వచ్చే మ్యాక్సిమం బెనిఫిట్స్ని ఎలా పొందాలో ఈ వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కారు. ఫస్ట్ మిస్టేక్, డ్రై ఫ్రూట్స్ని నానబెట్టకుండా తీసుకోవడం. వీటిని డైరెక్ట్గా తీసుకోవడం వల్ల న్యూట్రియంట్స్ సరిగ్గా అందకపోగా డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. రెగ్యులర్గా తీసుకునే డ్రై ఫ్రూట్స్లో డేట్స్ తప్ప బాదం, రైజిన్స్, వాల్నట్స్, పిస్తా, క్యాజూస్, అంజీర్, ఆప్రికాట్స్ ఇవి నైట్ నానబెట్టి ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం మంచిది. ఇలా ఓవర్ నైట్ నానబెట్టి తీసుకోవడం వల్ల వాటిల్లో ఉన్న టెన్నిన్స్ అండ్ ఫైటిక్ యాసిడ్స్ లాంటి ఇంప్యూరిటీస్ తగ్గిపోయి డ్రై ఫ్రూట్స్లో ఉన్న న్యూట్రియంట్స్ అండ్ ఎంజైమ్స్ యాక్టివేట్ అవుతాయి. ఫైబర్ కూడా సాఫ్ట్గా అయ్యి ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. రైజిన్స్ అండ్ వాల్నట్స్లో ఉన్న స్వీట్నెస్ అండ్ బిటర్నెస్ కూడా తగ్గిపోతుంది. సో ఇలా నానబెట్టి తీసుకోవడం వల్ల న్యూట్రియంట్స్ అబ్జర్ప్షన్ పెరుగుతుంది. నెక్స్ట్ మిస్టేక్, డ్రై ఫ్రూట్స్ని హై అమౌంట్స్లో తీసుకోవడం. హెల్త్కి మంచివే కదా అని చాలామంది డ్రై ఫ్రూట్స్ని స్నాక్స్ లాగా ఎప్పుడంటే అప్పుడు తీసుకుంటూ ఉంటారు. చూడటానికి చిన్నవే అయినా ఈ డ్రై ఫ్రూట్స్లో ప్రోటీన్స్, మినరల్స్, వైటమిన్స్, కార్బ్స్, ఫైబర్, ఫ్యాట్స్ ఇంకా షుగర్స్ కూడా హై అమౌంట్స్లో ఉంటాయి. ప్రతిరోజు ఈ డ్రై ఫ్రూట్స్ని ఎక్కువగా తీసుకుంటే డైజెషన్ సిస్టమ్ వీక్ అవుతుంది. లాంగ్ టర్మ్లో ఓవర్ వెయిట్, కిడ్నీ ప్రాబ్లమ్స్, బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ అవ్వడం అండ్ స్లీప్ డిజార్డర్స్ వంటి ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. డైలీ 30 నుండి 35 గ్రాముల వరకే డ్రై ఫ్రూట్స్ని తీసుకోవాలని ఎక్స్పర్ట్స్ రికమెండ్ చేస్తున్నారు. బాదం అయితే 4, అంజీర్ 1, డేట్స్ 2, వాల్నట్స్ 2, రైజిన్స్ అయితే 9 వరకు తీసుకోవచ్చు. ఇవన్నీ కలిపితే దగ్గరగా 35 గ్రాముల లోపే ఉంటాయి. సో చూసారుగా, మ్యాక్సిమం 35 గ్రామ్స్ వరకే తీసుకోవాలి. సో దట్ ఓవర్ డోస్ అవ్వకుండా వీటి నుండి వచ్చే అన్ని న్యూట్రియంట్స్ అందుతాయి. నెక్స్ట్ మిస్టేక్, డైలీ ఎక్కువ రకాల డ్రై ఫ్రూట్స్ని తీసుకోవడం. చాలామంది డ్రై ఫ్రూట్స్లో వాల్నట్స్, బాదం, రైజిన్స్, డేట్స్ వీటిని కామన్గా తీసుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది వీటితో పాటు సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇలా రకరకాలు యాడ్ చేసుకుంటారు. ఇలా తీసుకోవడం వల్ల డైజెస్ట్ అవ్వకపోగా న్యూట్రియంట్స్ సరిగ్గా అందకపోవడం, గ్యాస్ ఫామ్ అవ్వడం, క్యాలరీస్ అండ్ ఫ్యాట్స్ ఎక్కువయ్యి వెయిట్ కూడా పెరుగుతారు. ఇలా ఎందుకంటే ప్రతి నట్స్ అండ్ సీడ్స్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ న్యూట్రియంట్స్ అండ్ డైజెస్ట్ అయ్యే టైం కూడా వేరుగా ఉంటుంది. కాబట్టి డైలీ మ్యాక్సిమం 4 రకాల డ్రై ఫ్రూట్స్ మాత్రమే తినడం మంచిది. సో ఒక వీక్ 4 రకాల డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటే నెక్స్ట్ వీక్ ఇంకో 4 రకాల డ్రై ఫ్రూట్స్ని తీసుకోవాలి. ఇలా రొటేట్ చేసి తీసుకుంటే ఈజీగా డైజెస్ట్ అవుతాయి అండ్ అన్ని రకాల న్యూట్రియంట్స్ అందుతాయి. మిస్టేక్ 4, డ్రై ఫ్రూట్స్ని రాంగ్ టైంలో తీసుకోవడం. కొంతమంది డ్రై ఫ్రూట్స్ని నైట్ టైం లేదా మీల్స్ తర్వాత తీసుకోవడం చేస్తుంటారు. ఇలా తీసుకుంటే న్యూట్రియంట్స్ అబ్జర్ప్షన్ తగ్గుతుంది.
ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో డ్రై ఫ్రూట్స్ని తీసుకుంటే న్యూట్రియంట్స్ బాగా అబ్జర్బ్ అవుతాయి. మన బ్రెయిన్ యాక్టివ్గా ఉండడమే కాకుండా మిగతా డే అంతా ఎనర్జెటిక్గా ఉండేలా హెల్ప్ అవుతుంది. మార్నింగ్ కుదరని వాళ్ళు ఈవినింగ్ స్నాక్లా అయినా తీసుకోవచ్చు, కానీ నైట్ టైం అస్సలు తీసుకోకూడదు. 5th మిస్టేక్, వాటర్ తాకపోవడం. డ్రై ఫ్రూట్స్లో ముఖ్యంగా బాదం అండ్ క్యాష్యూస్లో ఆక్సలేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే మనం తక్కువ వాటర్ తీసుకుంటామో ఈ ఆక్సలేట్స్ కిడ్నీ స్టోన్స్గా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా డ్రై ఫ్రూట్స్ డైజెస్ట్ అయ్యే టైంలో ఎక్కువ వాటర్ అవసరం. వాటర్ని నెగ్లెక్ట్ చేస్తే డీహైడ్రేషన్ వచ్చే రిస్క్ ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ తినే ముందు, తిన్నాక అరగంట గ్యాప్తో 2 గ్లాసెస్ వాటర్ తీసుకోవడం చాలా మంచిది. సో ఇవే చాలామంది కామన్గా చేసే మిస్టేక్స్. డ్రై ఫ్రూట్స్ని కరెక్ట్ వేలో తీసుకుంటూ వాటర్ ఎక్కువగా తాగుతూ హైడ్రేటెడ్గా ఉంటే ఈ డ్రై ఫ్రూట్స్లో ఉన్న అన్ని న్యూట్రియంట్స్ బాగా అబ్జర్బ్ అవుతాయి. మీకు 30 డేస్లోనే బ్రెయిన్ యాక్టివిటీ పెరగడమే కాకుండా హెల్త్లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. మీరు వీటిలో ఏ మిస్టేక్స్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.